థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఒకసారి లైవ్లో వచ్చేటువంటి గొప్ప అవకాశం. నేను ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో బిజినెస్ వర్క్షాప్ జరుగుతుంది. ఇప్పుడు నేను వర్క్షాప్లో ఉన్నాను. దిస్ ఈజ్ స్టేజ్. మీరు ఈ విధంగా చూడొచ్చు. స్టేజ్ ఇది స్టేజ్ ఇది. ఓకే, ప్లస్ పార్టిసిపెంట్స్ కనిపిస్తున్నారు. వీళ్ళందరూ కూడా పార్టిసిపెంట్స్. హాయ్ చెప్పండి. అయితే బిజినెస్ వర్క్షాప్ నిన్న మార్నింగ్ స్టార్ట్ అయింది, కంటిన్యూ అవుతుంది. ఈరోజు నైట్ 3-4 వరకు ఉండబోతుంది. ఇక్కడ చాలామంది బిజినెస్ పీపుల్ వచ్చున్నారు. 70 పీపుల్, 70 డిఫరెంట్ ఎంటిటీస్ నుంచి, 70 డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చారు. వేరు టౌన్స్, వేరు సిటీస్, వేరు డిస్ట్రిక్ట్స్ నుంచి రావడం జరిగింది. అయితే మరి ఈ వర్క్షాప్లో దాదాపుగా 70% వర్క్షాప్ ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మాకు వచ్చిన ఆలోచన ఏంటంటే మీతో మాట్లాడదామని. నా యొక్క లక్షల మంది ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి ఈ వర్క్షాప్ గురించి మీతో మాట్లాడదాము. ఇప్పుడు మీకు అవకాశం ఇస్తాను. ఇక్కడ నుండి ఎవరైతే ఎంతమంది అయితే ఇక్కడ ఉన్నారో వీళ్ళందరూ కూడా వర్క్షాప్ అటెండ్ అయ్యారు. ఆల్మోస్ట్ 70% వర్క్షాప్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చెప్తున్నారు వర్క్షాప్ గురించి. ఓకే, ఆర్ యూ రెడీ బ్రదర్స్? ఓవరాల్గా వర్క్షాప్ మీకు ఎలా అనిపించింది? హార్ట్ఫుల్గా మీరేం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు చెప్పండి. యాక్చువల్గా లైవ్లో ఉన్నాము, అనేక లక్షల మంది చూస్తున్నారు. బ్రదర్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? It's a grateful message for us to develop our business for future. Brother, really amazing sir, amazing workshop. Thank you so much. అసలు ఈ బిజినెస్ వర్క్షాప్ అని ఎన్ని రోజులు నేను చేసిన బిజినెస్ ఇదా, ఇంత చెత్త బిజినెస్ అని ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. ఆ బిజినెస్కి ఇక్కడ వచ్చిన తర్వాత నేర్చుకున్న తర్వాత ఎంత ఇంప్రూవ్మెంట్ అవ్వాలనేది నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నా. ఇన్ని రోజులు చేసిన అసలు అది బిజినెసే కాదు. పర్ఫెక్ట్ బిజినెస్ అంటే ద గ్రేట్ బిజినెస్ వర్క్షాప్, బిజినెస్ ఆచార్య అటెండ్ అయితేనే అర్థమవుతుంది. ఇది నేను నేర్చుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రేట్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. బిజినెస్ వర్క్షాప్ అంటే నేను ఏదో అనుకున్నాను, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత నాకు తెలిసింది బిజినెస్ వర్క్షాప్ అంటే ఏంటంటే బిజినెస్ అనేది మనం బయట చేసేది కాదు, నేర్చుకొని చేసేది బిజినెస్ అనేది ఇక్కడ నాకు తెలిసింది. Super. థ్యాంక్ యూ. సూపర్ బ్రదర్, వాట్ డు యు సే? सर ये बिजनेस, हेलो मेरा नाम शफ़ी है, मैं गोलकुंडे में रहता हूँ. सर ये बिज़नेस, मैं 20 साल से बिज़नेस कर रहा हूँ, मगर मेरे को बिज़नेस का मेरे को भी नहीं मालूम है. मगर यहाँ पे आके मेरे को ऐसा दिखा, मेरे को वहाँ पे मैं 20 साल खाली वेस्ट करा. मैं बस यहाँ पे 1-2 दिन की ट्रेनिंग में मैं क्या है मालूम बहुत कुछ सीख गया. मैं यहाँ पे टाइम एक्सपेंड कैसा करना, टाइम को इन्वेस्ट कैसा करना, इससे मैं बहुत कुछ हासिल कर लिया मैं यहाँ से. मैं థ్యాంక్ యూ బ్రదర్, వాట్ డు యు సే? సార్ నా పేరు కృష్ణ సార్. నా పేరు, నేను హైదరాబాద్ నుండి వచ్చినాను. నేను రాకముందు నేను అయితే అసలు నాకు ఏం తెలియదు సార్ అసలు వర్క్షాప్ గురించి. కానీ వచ్చిన తర్వాత అనిపించింది సార్, నిజంగా చాలా నేర్చుకున్నా. బిజినెస్ ఎలా చేయాలన్నది కరెక్ట్గా మాకు ఇచ్చారు సార్. ఖచ్చితంగా సార్ మేము మంచిగా విన్ అవుతాం. మాకు ఒక లైఫ్లో మాకు ఎలా ముందుకెళ్ళాలి, మాకు రేపు పొద్దున మాకు ఫ్యామిలీస్ని ఎలా చూసుకోవాలి, మా అమ్మ నాన్నని ఎలా చూసుకోవాలి అనేది ప్రతి ఒక్క విషయం ఈరోజు ఈ వర్క్షాప్లో తెలుసుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్ మీ ద్వారా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మన బ్రదర్స్ ఉన్నారు, వీళ్ళు ఏం చెప్తున్నారు చూద్దాం. వర్క్షాప్ మీకు ఎలా అనిపించింది? बिजनेस वर्कशॉप इज ऑसम एंड इसमें जो है बहुत कुछ सीखने को मिला है. सारे लोगों से यही गुजारिश है कि ये अटेंड करेंगे तो बिजनेस करने का तरीका उनका बदल जाएगा. गुड, ग्रेट. ब्रदर, व्हाट इज योर ओपिनियन रिगार्डिंग दिस वर्कशॉप? थैंक यू सर, थैंक यू सो मच. फर्स्ट ऑफ ऑल मैं मेरे अपने आप को बहुत ग्रेटफुल समझता हूँ. आई फील वेरी ब्लेस्ड टुडे बिकॉज आई हैव अटेंड दिस बिजनेस वर्कशॉप ऑफ मिस्टर ब्रदर शफी सर. और जितने भी लोग ये लाइव देख रहे हैं, मैं लोगों को बोलता हूँ कि आप लोग से ज़्यादा मैं आज और यहाँ पे जितने बैठे लोग सब लोग बहुत खुशनसीब है जो इतना अच्छा बिजनेस का वर्कशॉप को आज अटेंड करें. लाइफ में बहुत कुछ सीखे. वी कैन से दिस इज अवर लाइफ चेंजिंग टर्निंग डे एंड टर्निंग टाइम. थैंक यू सर. गुड, थैंक यू मच ब्रदर. व्हाट डू यू से ब्रदर? Really wonderful business workshop today successfully, sir. Claps. थैंक यू वेरी मच. बहुत अच्छा लगा सर यहाँ पे आके, और यहाँ से बहुत कुछ सीखने के लिए मिला यहाँ पे आके. और नेक्स्ट टाइम बिजनेस किस तरह करना हो सीखने के लिए बहुत अच्छा मिला है. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మచ్ బ్రదర్. బ్రదర్, తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేయండి. తెలుగు వస్తే మీ పరిచయం ఏంటి?
మీకు ఎలా అనిపించింది వర్క్షాప్? నా పేరు కార్తిక్ వచ్చి శ్రీగణేష్ ఎంటర్ప్రైజెస్ నుంచి. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ అంటే ఏంటంటే స్పెండింగ్ టైం, ఇన్వెస్ట్మెంట్ డిఫరెన్స్ అనేది నాకు చాలా అమేజింగ్ అనిపించింది. వర్క్షాప్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ బిజినెస్ చేసేవాళ్ళు. మస్ట్ అండ్ షుడ్ అమౌంట్ అనేది ఇంపార్టెంట్ కాదు. మీరు ఏదైనా నేర్చుకోవాలి, ఏదైనా చేయాలంటే కంపల్సరీ వర్క్షాప్ అనేది అటెండ్ అవ్వండి. మీరు కంపల్సరీ ఏదో ఒకటి నేర్చుకుంటారు. థ్యాంక్ యూ బ్రదర్. చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, విందాం అసలు వీళ్ళు ఏం చెప్తున్నారు. బిజినెస్ వర్క్షాప్ మీకు యూస్ఫుల్ అయిందా లేదా, మీకు ఎలా అనిపించింది? హలో ఫ్రెండ్స్, ఈరోజు నా జీవితంలో ఒక అద్భుతం జరిగింది. నేను ఎన్నో బిజినెస్లలో లాస్ అయినా ఎట్లైనా సార్ వీడియో చూసి యూట్యూబ్లో తెలుసుకొని నేను ఈ ప్రోగ్రామ్కి వచ్చిన. బిజినెస్ ప్రోగ్రామ్ 2 రోజులు అని చెప్పారు. ఇక్కడికి వచ్చినాక ఈ 2 రోజులు ఎలా కలిసినో తెలియదు. ఇప్పటికీ 70% బిజినెస్ ప్లాన్ చెప్పారు. ఇప్పటికీ నాకు అర్థమైపోయింది. ఇక నేను ఎంత అంటే అంత సంపాదించుకోవడానికి స్కోప్ ఇక్కడ నాకు దొరికేసింది. ఫ్రెండ్స్, మీకు కూడా నా సలహా ఏంటిదంటే, ఎవరైనా సరే చాలామంది ఈరోజు బిజినెస్ చేసి లాస్ అయ్యి కష్టాలలో ఉన్నారు. వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటిదంటే, బ్రదర్ షఫీ గారి వీడియోలు మీరు చూస్తూనే ఉన్నారు. ఈ ప్రోగ్రామ్, ఈ సెషన్స్కి మీరు అటెండ్ అయితే మీ లైఫ్ 100కు 1000% మారిపోతుంది. ఫ్రెండ్స్, మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు. ఇది రియల్. నా లైఫ్లో నేను ఎన్నడూ చూడనంత సక్సెస్ ఆల్రెడీ చూసేసిన. ఇప్పుడు డబ్బు వచ్చినాక ఎవరైనా చెప్పగలుగుతారు, కానీ ఈ ప్రోగ్రామ్ వినంగానే నాకు తెలిసిపోయింది నేను కోటీశ్వరుని అయిపోయినా అని. పక్కా అయిపోతాం, ఇది గ్యారంటీ. అంత మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబల్ ట్రిబల్ బిజినెస్ ప్లాన్ ఉంది ఇక్కడ. సార్ ఎక్స్పీరియన్స్ మామూలుగా లేదు. ఫ్రెండ్స్, దయచేసి రావాల్సిన వారు ఈ ప్రోగ్రామ్కి వచ్చి మీ లైఫ్ 100కు 1000% మారిపోతుంది. అది గ్యారంటీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మచ్ అండి. ఇక్కడ బిజినెస్ వర్క్షాప్లో అనేక స్ట్రాటజీస్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. అనేక స్ట్రాటజీస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్ వర్క్షాప్ 2 days వర్క్షాప్. బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ బిజినెస్ ఏంటి? సార్, నా పేరు గఫార్ అండి. నేను నల్గొండ నుంచి వచ్చాను సార్. ఇది ఈరోజు ఇది 2వ రోజు వర్క్షాప్ జరుగుతుంది. యాక్చువల్గా మేము నిన్న నైట్ 3 వరకు ఉన్నాం, ఉదయం 3 వరకు ఉన్నాం. ఇప్పుడు 8, మాకు టైం కూడా తెలియదు. యాక్చువల్గా 8, 9 అవుతుంది. స్టిల్ మేము అదే ఎనర్జీతో ఉన్నాం. మీ బిజినెస్ని 100 రెట్లు పెంచుకోవాలంటే ఈ వర్క్షాప్ వచ్చిన తర్వాతనే మీకు అర్థం అవుద్ది. మామూలుగా వీడియోలో చూస్తే మాత్రం ఏమీ అర్థం కాదు. ఆఫ్లైన్ వర్క్షాప్ కంపల్సరీ అటెండ్ కావాలి. మేము కట్టిన 25,000కు 25 lakhs వర్త్ఫుల్ గల వర్క్షాప్ చెప్తారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. వాట్ యు సే? నేను కడప నుంచి వచ్చాను సార్. యాక్చువల్లీ బిజినెస్ అంటే మనమందరం చేసేది కాదు. ఇక్కడ స్పెషల్లీ సైన్స్ అనేది బిజినెస్ చేయాలంటే సైన్స్ నేర్చుకోవాలనేసి యూట్యూబ్ ఛానల్ దగ్గర విన్నాను నేను, సార్ చెప్పింది. అందుకు డైరెక్ట్గా ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నేర్చుకున్నది ఏంటంటే, మనం అందరం చేసేది కూడా బిజినెస్ కాదు. రియల్ బిజినెస్ అంటే నిజాయితీగా చేయడం. ఇందులో బిజినెస్ చేసేవాళ్ళు 99% ఎవరు నిజాయితీగా బిజినెస్ చేయడం లేదు. అదంతా ఫ్రాడ్ అనేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అర్థమైంది. మీరు కూడా ఒకసారి బిజినెస్ క్లాస్ కానీ సార్ ఒక ఆఫ్లైన్ క్లాస్కు అటెండ్ అయితే చాలా విషయాలు మీరు తెలుసుకోగలుగుతారు. మీ లైఫ్ మారుతుంది అనేసి నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే నా లైఫ్లో నేను చాలా తెలుసని నేను అనుకున్నాను చాలా రోజుల నుంచి. కానీ నాకు తెలిసింది 1% మాత్రమే. ఇక్కడికి వచ్చిన తర్వాత 99.9% నేను నేర్చుకున్నాను అనేసి నాకు విశ్వాసం ఉంది. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రదర్, ఇంకో బ్రదర్ ఉన్నారు, మాట్లాడదాము. నా పేరు జాంబయ్య అండి. నేను కోదాడ అమీనాబాద్ నుంచి వచ్చాను. నేను 2 రోజులు బిజినెస్ వర్క్షాప్కి అటెండ్ అయ్యాను. నా మైండ్ ఓపెన్ అయిపోయింది, గుండె పగిలిపోయింది. ఎలాంటి విషయాలు నేర్చుకున్నానంటే, ఈ బిజినెస్ వర్క్షాప్లో ప్రపంచంలో మనం ఎక్కడ తిరిగినా కానీ 30,000 కాదు 30 కోట్లు పెట్టినా దొరకదు ఇలాంటి బిజినెస్ వర్క్షాప్ని. దయచేసి ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో ఎవరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోకండి. ప్రతి ఒక్కళ్ళు అటెండ్ అవ్వండి. మీరు బిజినెస్ గ్రోత్ అవుతుంది, డెవలప్ అవుతారు. ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. అది నేర్చుకున్నాను నేను ఇక్కడ. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బ్రదర్. వాట్ యు సే బ్రదర్? హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. బ్రదర్ షఫీ గారు నిర్వహించిన బిజినెస్ వర్క్షాప్కి రావడం జరిగింది. నేను ఆల్రెడీ చేంజ్ యువర్ ఫ్యూచర్ వర్క్షాప్కి అటెండ్ అయ్యాను అనమాట. దానంతా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. కానీ దానంత యాక్టివిటీస్ లేవు, మొత్తం థీరీసే ఏముంటాయి అని చెప్పి ఆలోచిస్తూ కూర్చున్న నాకు చాలా అంటే చాలా కొత్త విషయాలు తెలిసాయి.
ఇప్పుడు మనం చేస్తున్నది ఏదైతే ఉందో, ఇప్పుడు లైక్ రీసెంట్గా ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేసిన అండ్ యూట్యూబ్ ఛానల్ ఉంది. మనం చేస్తున్నది ఏదైతే ఉందో అది బిజినెస్ కాదు, 1% కూడా మనం ఇంప్లిమెంట్ చేయట్లేదు అనేటటువంటి విషయం నాకు ఈ వర్క్షాప్ వచ్చిన తర్వాత అర్థమైంది. మీకు ఒక్క వీడియోలో జస్ట్ నాకు ఇచ్చిన 1 మినిట్లో నేను దాని గురించి చెప్పడం మొదలు పెడితే ఈ లైవ్ అంతా కూడా నేనే ఉంటా. కాబట్టి ఒక్కసారన్నా జస్ట్ టేస్ట్ చూడడానికైనా ఒక్కసారన్నా సరే వర్క్షాప్కి రండి. నేను చెప్తున్నాను, మీరు 100% గుండెల మీద చెయ్యి వేసుకొని బయటికి వెళ్తారు. అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సార్ మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నా విజన్ ఏంటో, నా గోల్, నా విజన్ తెలుసుకున్నా. నేను తెలుసుకుంటే తక్కువ, ఇంకా నా ఒక్క వర్క్షాప్ నాకు సరిపోదు, ఇంకొక దానికి అటెండ్ అయితే నాకు ఫుల్ క్లారిటీ వస్తుందని నేను అనుకుంటున్నా. గుడ్, వెరీ గుడ్. ఇక్కడ వచ్చాక బిజినెస్ అంటే ఏంటో ఫుల్ క్లారిటీ వచ్చింది. బ్రాండింగ్ ఎలా ప్రమోట్ చేయాలి, ఆర్గానిక్ బ్రాండింగ్ ఎలా ప్రమోట్ చేయాలని చెప్పి క్లారిటీగా నేర్చుకున్నాను. గుడ్. బిజినెస్ అంటే ఎలా చేయాలి, ఇప్పుడు దాకా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నామని తెలుసు, ఇప్పుడు దాకా బిజినెస్ చేస్తున్నామని అందరం అనుకుంటాము. కానీ రియల్గా మనంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేస్తూ అక్కడే ఉంటున్నాము, గీత గీసుకుని ఆ గీతలో. కానీ బిజినెస్ అంటే సముద్రం లాంటిది, ఎంతైనా చేయొచ్చు అనే దానికి ఇక్కడ ఒక ఉదాహరణ. నేనైతే మనకు గ్యారెంటీగా మార్పు నాలో వచ్చింది, 100% సక్సెస్ అవుతానని నమ్ముతున్నాను. ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి బిజినెస్ మీటింగ్ అటెండ్ అవ్వడం ఒక అదృష్టంగా భావించవచ్చు. నేనైతే ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన బ్రదర్ షఫీ గారికి నా యొక్క ధన్యవాదాలు. హాయ్ ఎవ్రీవన్, నా పేరు ఖాజా, నేను విజయవాడ నుంచి వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ గురించి నాకే తెలుసు, నాకు బాగా తెలుసని చాలా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే నాకు తెలిసినంత వేరే వాళ్ళకి ఎవరు తెలియదులే, మోటివేట్ చేయొచ్చు అది ఇది అనుకున్నాను. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బిజినెస్ అనేది ఒక ప్యాషన్తో చేసేది ఏదైనా కానీ అది వచ్చేదని, అంటే ఇక్కడ వచ్చిన తర్వాత అది ప్రాఫిటబుల్ మార్చుకోవచ్చు, మన ప్రొఫెషన్ని మార్చుకోవచ్చు అని నాకు అర్థమైంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రదర్ షఫీ గారు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందువల్ల అంటే నేను ఇక్కడ రాకముందు నాకు ఎలా అనిపించిందంటే నాకు మొత్తం తెలిసిన ఫీలింగ్లో ఉండేవాడిని. బట్ ఇక్కడ వచ్చిన తర్వాత నాకు తెలిసింది బావిలో నీళ్ళంతా, నేను తెలుసుకోవాల్సింది సముద్రం అంత ఉందని ఈరోజు నేను తెలుసుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ షఫీ గారు ఫర్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ శ్రీధర్ ఫ్రమ్ వరంగల్. సార్ నేను ఏమంటున్నా అంటే, ఒక వ్యక్తి తన టైం ఎంతగానో స్పెండ్ చేస్తాడో నేర్చుకున్నాను నేను. నాట్ ఏ స్పెండింగ్, బట్ ఈ రోజు నుండి నేను ఇన్వెస్ట్ చేయబోతున్నాను నా టైంని. ఎవ్రీ సెకండ్ ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలో నేర్చుకున్నా ఈరోజు నేను. సార్ ఇంతవరకు చేసిన బిజినెస్ 0.01%, బట్ 1000 టైమ్స్ ఈరోజు నేను చేంజ్ చేసుకోబోతున్నాను ఆ బిజినెస్ని. జస్ట్ 2 days వర్క్షాప్. థ్యాంక్ యూ బ్రదర్ షఫీ సార్, థ్యాంక్ యూ. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నా పేరు మొహమ్మద్ అక్బర్, నేను హైదరాబాద్ నుంచి బిలాంగ్ చేస్తాను. నేను చాలా ఇలాంటి వర్క్షాప్స్ అనేది అటెండ్ అయినా, డిఫరెంట్ ట్రైనర్స్ అండ్ ఆల్, మెంటర్స్, ట్రైనర్స్. కానీ అక్కడ ఉట్టి వాళ్ళు చెప్పారు బిజినెస్ రన్ చేయడానికి ఒక టీం కావాలి, దానికి ఒక మార్కెటింగ్, సేల్స్, హెచ్ఆర్, ఆపరేషనల్స్ ఇవన్నీ వాళ్ళు చెప్పారు. కానీ దాన్ని ఎలా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలి అవన్నీ వాళ్ళు చెప్పేటోళ్ళు కాదు. కానీ ఇక్కడ ఈ 2 days వర్క్షాప్, బిజినెస్ వర్క్షాప్ అనేది దీంట్లోనే షఫీ సార్ అనేది ఇన్ డీటెయిల్ మార్కెటింగ్లో ఎలా మార్కెటింగ్ చేయాలి, సేల్స్లో టీమ్ సేల్స్ ఎలా ఉండాలి, మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏంటి, స్ట్రక్చర్ ఏంటి, బిజినెస్ని ఎలా మనం బిల్డ్ చేయాలి, ప్రతిదీ పిన్ టు పిన్ అనేది క్లారిటీతో మైండ్లో ఫిక్స్ చేసేసారు. ఇక్కడ నేను ఎక్స్పీరియన్స్ నా షేర్ చేయాలంటే, ఇక్కడ నుంచి ఎవరైతే ఈ బిజినెస్ వర్క్షాప్ అటెండ్ అయ్యి బయటికి వెళ్తారో దే విల్ బి ది నెక్స్ట్ బిలియనర్స్ ఇన్ నెక్స్ట్ 2 to 3 years. Business workshop is excellent, amazing, fantastic, super. अस्सलाम वालेकुम, मेरा नाम मोहम्मद आसिफ है. मैं यहाँ पर ये मीटिंग में अटेंड होने के बाद जो है मेरा मिशन और मेरा गोल और जो भी विज़न था वो क्लियर हो गया कि आगे फ्यूचर में मेरे को क्या करना है. ये जो है ब्रदर शफ़ी के सर के ज़रिए जो है मेरा क्लियर हो गया कि आगे चल के जो है ब्रदर शफ़ी का शुक्रिया अदा करता हूँ कि एक गोल जो है मेरा एक क्लियर हो गया कि ये करना है, ये एक मेरे अंदर पैदा हुआ.
हेलो सर, मैं वारंगल से हूँ। కొంచెం బిగ్గరగా మాట్లాడండి. హలో సార్, मैं वारंगल से हूँ। బిజినెస్ అందరూ చేస్తారు, కానీ మంచి మోటివేటర్ లేనిది ఇంప్రూవ్మెంట్ ఉండాలి. నాకు మంచి మోటివేటర్ బ్రదర్ షఫీ గారు, చాలా మంచిగా అనిపించింది వచ్చినందుకు. చాలా చాలా థ్యాంక్స్ సార్. హలో సార్, నా పేరు ఎస్కే నాగసేతులు, ఖమ్మం నుంచి వచ్చాను సార్. ఫస్ట్గా ఈ వర్క్షాప్ నాకు అవకాశం ఇచ్చి చాలా థ్యాంక్స్ సార్. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా నేర్చుకున్న దాంట్లో అసలు మనిషి ఎలా ఉండాలి, మనిషి సత్యంగా బయటికి వెళ్తారు సార్, గుండెల మీద చేసుకొని. ఇలాంటి బిజినెస్ వర్క్షాప్గా అవకాశం ఇచ్చి చాలా చాలా థ్యాంక్స్ సార్. మీరు అందరూ కూడా రండి, వచ్చి నేర్చుకోండి, చాలా ఉంది ఇంకా నేర్చుకోవాల్సింది. ఇది బిజినెస్ అంటే ఆచార్య బిజినెస్ కన్సల్టెంట్స్, సమాజం కోసం సేవ చేయటం. బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. अब तक 5 साल से बिल्कुल यही समझ रहे थे बिज़नेस कर रहे हैं, लेकिन आने के बाद अब मालूम हुआ कि बिज़नेस बोलते किसको और बिज़नेस का मतलब क्या है, बिज़नेस के उसूल क्या है. बग़ैर बेउसूली बेतरतीबी के साथ चल रहा था, अब मालूम हुआ उसूल और ज़वाबित के साथ चले तो ही बिज़नेस कर सकते, वरना एक किस्म का धोखा हम दे रहे हैं. उस बिज़नेस के उसूल जाने बग़ैर अगर हम बिज़नेस कर रहे हैं तो सिर्फ नाम बताने के वास्ते, वरना तो वो सिर्फ धोखा ही धोखा है. इसलिए यहाँ पे आने के बाद ये मालूम हुआ कि बिज़नेस को उसूल और ज़वाबित के साथ अगर समझेंगे तो बिज़नेस कर सकते. तो बहुत बहुत शुक्रिया ब्रदर शफी. నా పేరు సయ్యద్ ఇమాదుద్దీన్ అండి. నేను ఖమ్మం నుంచి వచ్చాను. ఇక్కడ వచ్చాక ఒక స్ట్రాంగ్ మెసేజ్ దొరికిందండి నాకు. కోరికల వెంట పరిగెత్తడం కాదు, లక్ష్యం వెనుక పరిగెత్తమని చెప్పి. ఆ స్ట్రాంగ్ మెసేజ్ నాకు ఎంత కనెక్ట్ అయిందంటే, అది ఎలా ఆ కోరికలు కాదు, లక్ష్యం ఎలా అసలు పెట్టుకోవాలి, అసలు విజన్ ఎలా పెట్టుకోవాలి, స్ట్రాటజీస్ ఎలా పెట్టుకోవాలి, దాని అసలు ప్రొసీజర్ ఏంటి, ఇప్పటివరకు మనం చేసే బిజినెస్ ఏంటి. అది బిజినెస్ కాదు, మేము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నాం. అది బిజినెస్ ఎగ్జాక్ట్గా ఎట్లా చేయాలంటే, బిజినెస్ అనేది ఒక సైన్స్ అనే పాయింట్ తెలిసింది. ఆ సైన్స్ అసలు ఎట్లా దాన్ని ఫాలో అవ్వాలి, ఎట్లా మన లైఫ్లో తీసుకొచ్చి మనం ఎట్లా సక్సెస్ఫుల్ రూట్లో వెళ్ళాలి అనేది స్ట్రాంగ్ మెసేజ్ ఒకటి ఇచ్చారు. అది కూడా నార్మల్గా ఇవ్వడం కాదండి, ప్రతి ఒక్క యాక్టివిటీ చేయించి ఇచ్చారు. యాక్టివిటీ చేయించుకుంటూ దాంట్లో నుంచి లెసన్స్ ఇచ్చుకుంటూ చెప్పడం అంటే అది అసలు మైండ్ బ్లోయింగ్ అండి అది. ఆ తర్వాత వచ్చేసి మనకి ఎవ్రీ యాక్టివిటీలో చాలా లెసన్స్ నేర్చుకోవడం జరిగింది. ఇంకా ఒకటే ఇన్కమ్ సోర్స్ ఉండడం చాలా డేంజర్, మనకి డిఫరెంట్ ఇన్కమ్ సోర్సెస్ ఉండాలని చెప్పి ఒక స్ట్రాంగ్ పాయింట్ చెప్పారు. అది ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎన్ని ఆల్టర్నేట్స్ ఉన్నాయి దానికి అనేది కూడా మనకి ఇక్కడ నేర్పడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి మేము నిన్న నైట్ 3:30 వరకు ఉన్నాం. ఈరోజు 4:30 కాదు, మొత్తం నైట్ అంతా ఉండడానికి కూడా రెడీగా ఉన్నాం. కొంచెం ఎనర్జీ లెవెల్స్ కూడా మాకు డౌన్ అవ్వట్లేదు. ఎంత స్ట్రాంగ్గా క్లాసెస్ చెప్తున్నారంటే, ఇక్కడ ఇంతకు ముందు మా కాలేజెస్లో నేర్పింది ఏంటి, యూనివర్సిటీస్లో నేర్చుకుంది ఏంటి, అసలు మేము ఇప్పటివరకు ఏ లోకంలో ఉన్నాం. ఇక్కడ వచ్చాక ఈ 2 days ఇంత వర్త్ఫుల్ ఉంటాయని అనుకోలేదు. మనం పెట్టింది 25,000, అది కూడా 25,000 పెట్టాలని 10 సార్లు ఆలోచించొచ్చాం. కానీ అది పైసా వసూలండి. అది వచ్చిన 5 నిమిషాలకే పైసా వసూలు అయిపోయింది. ఇక్కడ పెట్టే వీడియోస్, ఇక్కడ చెప్పే క్లాసెస్, ఇవన్నీ వాళ్ళ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసి ఆ లెసన్స్ చెప్తున్నారండి. ఏదో ఒక బుక్స్ నుంచో దాని నుంచో తీసుకొచ్చి చెప్పేవి కాదు. ప్రతి పాయింట్ నా లైఫ్ గురించే, నా గురించే చెప్తున్నారు అన్నట్టు కనెక్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చింది ఆ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు కాదు, డిఫరెంట్ సెక్టార్స్ నుంచి వచ్చారు. వచ్చినా ఎవరికి కూడా ఇది నా గురించి క్లాస్ కాదు అన్నట్టు కనిపించట్లేదు. ప్రతి ఒక్కరు నా గురించే చెప్తున్నారని ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోయి వచ్చేసి ఎంత సెమినార్స్ ఇస్తున్నారంటే, ఇంతకుముందు స్టేజ్ పైన కూడా ఎక్కడానికి భయపడే వాళ్ళు ఈరోజు మొత్తం లెక్చర్స్ చేయడానికి రెడీ అయిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నా పేరు షాబుద్దీన్, ఖమ్మం నుంచి వచ్చాను. నేను ఇంతవరకు జీవితంలో ఇలాంటి మీటింగ్ ఎప్పుడు చూడలేదు, చూడబోను అనే, ఇక జీవితంలో ఇలాంటి మీటింగ్ చూడలేము. ఎందుకంటే ఇలాంటి మీటింగ్ ఎవరు చేయరు కాబట్టి మేము చూడలేము. కానీ ఒక్క షఫీ బ్రదర్ గారు ఒక్కడే ఇది సాధ్యమవుతుందని, ఇలాంటి బిజినెస్లో మనం ఎప్పుడు మనం పోతూ ఉండాలని మేము కోరుకుంటున్నాం. అసలు మనం చేసేది అసలు బిజినెస్ కాదు, ఫ్రాడ్ అని నాకు ఈరోజు తెలిసింది. అరే నువ్వు ఇట్లా డబ్బులు సంపాదించరా, అట్లా డబ్బులు సంపాదించరా, టేబుల్ పైన 10 రూపాయలు ఉంటే టేబుల్ కింద నుంచో ఇంకో చేతి ఉంటుంది. అసలు అది కాదు యాక్చువల్గా బిజినెస్, మనకు నచ్చింది చేయడం. అరే నువ్వు ఫుడ్ బిజినెస్ చేయరా బాగుంటుంది, ఈ బిజినెస్ చేయరా, జాబ్ వదిలేరా, ఇది వదిలేరా, అవన్నీ వదిలేరా అంటాడు. ఒకడేమో ఇది చేయరా అంటాడు, ఒకడు అది చేయరా అంటాడు. అవన్నీ కాదు, యాక్చువల్గా నాకు నచ్చింది చేయడంలోనే డబ్బులు సంపాదించచ్చని నేను ఈరోజు నేర్చుకుంటున్నా. ఈరోజు నేను మారాలనుకుంటున్నా. ఇంకొకటి ఈరోజు చేసింది కస్టమర్ బొంగ అనుకుంటున్నాం, కానీ కస్టమరే కింగ్. ఎందుకు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా. పెద్ద వాళ్ళు కస్టమర్ దేవుళ్ళు అని చెప్పారు. అదేంటో నాకు ఈరోజు అర్థమైంది, ఎందుకో నాకు అర్థమైంది. యాక్చువల్గా చెప్పాలంటే కూడా మాటలు కాదు, అసలు అక్షరాలు కూడా సరిపోవట్లేదు.
తెలుగు రాష్ట్రాల వ్యాపారస్తులందరికీ నా యొక్క గుడ్ ఈవినింగ్ అండి, నా యొక్క నమస్కారములు. ఈ యొక్క 2 రాష్ట్రాల్లో 90% వ్యాపారస్తులు చేసేది అసలు వ్యాపారమే కాదని వర్క్షాప్ చూసిన తర్వాత అర్థమైంది. ఎందుకు అంటే ఏ కాడికి డబ్బు 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 అని చెప్పి జనాల నుంచి కస్టమర్కి విలువ ఇవ్వకుండా దోపిడీ చేస్తూ ఆ డబ్బుతోని తను ఒక మెంటల్ టెన్షను, పిల్లలతోని భార్యతోని ఒక లైఫ్ అనేది ఎంజాయ్ చేయకుండా, సంతోషం లేకుండా అలా అగాధంలో పడిపోతున్నారు. ఎందుకంటే ఆ వ్యాపారంలో సైన్స్ అనేది లేదు, కస్టమర్ సాటిస్ఫాక్షన్, కస్టమర్ యొక్క ఆనందం అనేది లేదు. వ్యాపారం అంటే కస్టమర్ ఆనందం, కస్టమరే దేవుళ్ళని గాంధీ తాత మన గాంధీ గారు చెప్పినది. కస్టమర్ దేవుడు అంటే అంత గొప్పవాడు కస్టమర్, వ్యాపారస్తుడికి అని అర్థం, కానీ దేవుడని కాదు. దేవుడు అంటే పైవాడు. కాబట్టి ఆ విలువ కస్టమర్కి ఇచ్చినప్పుడు నిజమైనటువంటి వ్యాపారం ఇది. ఈ వర్క్షాప్లో తెలంగాణ మరి ఆంధ్ర రాష్ట్రాల్లో ఇలాంటి వర్క్షాప్ ఉండటం గాడ్ ఆపర్చునిటీ. ఇది ఎవరైతే వస్తారో వాళ్ళు 1000 ఇంతలు కాదు 10,000 ఇంతల లాభం వాళ్ళు పెట్టిన దానికి 100% నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను. ఇది అబద్ధం కాదు, ఒకళ్ళ మెప్పు కోసం చెప్పేది కాదు, ఇది హార్ట్ఫుల్గా చెప్తున్నాను. నేను వ్యాపారస్తున్నే, నేను గోల్డ్ షాప్ నడిపిస్తున్నాను, గాంధీ చౌక్, ఖమ్మం. నా పేరు గోల్డ్ కాసిం అంటారు. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే మీరు టాప్లో ఉంటారు, మీ బిజినెస్ టాప్లో ఉంటుంది. ఇది గుండె మీద చేసుకుని ఇక్కడి నుంచే మీరు సాక్ష్యం చెప్పి వెళ్తారు. ఇది 100% గ్యారంటీ అండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నా పేరు శ్రీనివాస్ అండి. నేను సిరిసిల్ల ఎల్ఐసి నుంచి వచ్చాను. నేను ఒకటి మొన్న 21st నాడు జూమ్లో ఒకటి ఫ్రెండ్ ద్వారా చూశాను సార్ది. బిజినెస్ ఈజ్ ద సైన్స్ అన్నాడు. అసలు బిజినెస్ ఈజ్ ద సైన్స్ అంటే అది వేరే టాపిక్. బిజినెస్లో సైన్స్ ఎట్లా చెప్తుంది సార్ అని నాకు ఒక మైండ్లో తట్టిపోయింది థాట్. అది నిజంగా ఇక్కడికి వచ్చినాక తెలిసింది బిజినెస్ సైన్స్ కాదు. ఇక్కడ జరిగేది 2 రోజులు బిజినెస్ సైన్స్ ల్యాబ్. ఇంకా సార్ ఒకటి దానికి తక్కువ చేర్చాడు, బిజినెస్ సైన్స్ ల్యాబ్. ఇది బిజినెస్ ఆచార్య అనేది దానికి మీనింగ్ ఏంటంటే దానికి మీనింగు బ్రదర్ షఫీ సార్ అని చెప్పాలి. బ్రదర్ షఫీ సార్ అంటే ఎవరు? దానికి మీనింగ్ బిజినెస్ ఆచార్య అని చెప్పుకోవాలి. సార్ చెప్పేది ఏంటంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో నేను దాని నేమ్సే విన్నా చదువుకునేటప్పుడు. కానీ అందులో లేని మెసేజ్, మసాలా అనేది, ఆ మంట అనేది ఇక్కడ ఉన్నది. వాస్తవంగా ప్రతి బిజినెస్ ఇండియాలో ఏ వ్యాపారాలు జరుగుతున్నాయో ఆ వ్యాపారాలు ఎటువంటి చిన్న పెద్ద మధ్యతరగతి వ్యాపారాలు, కార్పొరేట్ వ్యాపారం కానీ ఏంటంటే ఇక్కడ ఒక ముఖేష్ అంబానీ CEO మీటింగ్ ఎలా ఉంటుందో అంతకంటే ఎక్సలెంట్, అద్భుతంగా మాటలు రావడం లేదు. చెప్పాలంటే నా ఎల్ఐసికి ఒక మంట పెట్టాలని సారు ఆ విధంగా నన్ను ప్రోత్సహించాడు. అసలు నేను 52 సంవత్సరంలో నా ఫీల్డ్లో నేను ఓన్లీ DM క్లబ్ మెంబర్లే ఉన్నా. నేను అద్భుతంగా ఎదగాలనే ఒక పట్టుదల. ఇంకొక చిన్నది ఫైనల్గా, నేను ఒక చిన్న మిస్టేక్ టైంకు రాలేను. సార్ ఒక ఫంక్షనల్గా చూపించిండు, నా మీద నాకే కోపం వచ్చాడు. సార్ నన్ను తీర్చిదిద్దిండు. డిసిప్లిన్ అంటే ఇక్కడ ఇండియాలో డిసిప్లిన్ ఇక్కడ నేర్చుకున్నాను ప్రజెంట్. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ వెరీ మచ్. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్, సూపర్, చాలా బాగుంది. ఒక వర్క్షాప్ అనేది ఒక కార్పొరేట్లో ఉంది. బేసిక్స్ ఏంటి, రియాలిటీ ఏంటి అని కూడా బాగా అండర్స్టాండింగ్ ఉంది. థ్యాంక్ యూ. హాయ్ సార్, నా పేరు శివ, నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. 2 రోజులు బిజినెస్ వర్క్షాప్ ఎలా ఉందంటే ఒక మాటలో చెప్పలేము. కానీ ఈ బిజినెస్ వర్క్షాప్ చూసి ఇప్పుడున్న బిజినెస్ ఎలా డెవలప్ చేసుకోవాలో, ఇంకెన్ని బిజినెస్ స్టార్ట్ చేయాలో అనే ఆలోచనలో పడ్డాను నేను. ఈ యొక్క బిజినెస్కి 25,000 ఖర్చు పెట్టడం చాలా తక్కువ. 1 lakh ఖర్చు పెట్టినా తక్కువని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, షఫీ సార్, థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన షఫీ సార్ గారికి, నాతోటి ఉన్న శ్రేయోభిలాషులకు హృదయపూర్వక నమస్కారాలు. నేను ఇంతకుముందు రాకముందు 25,000 చాలా ఎక్కువ అనుకున్నా. నా IMI ట్రాన్సాక్షన్ కావడం లేదంటే వాళ్ళు అమౌంట్ కట్టమని చెప్పారు. ఆ 25,000 వేరే చోట అప్పు తెచ్చి మరీ వచ్చాను. నేను అనుకున్నా ఈ అప్పు కడతానో, వడ్డీ కూడా కట్టగలుగుతానో లేదా అనుకున్నాను. కానీ ఈ బిజినెస్ వర్క్షాప్కి వచ్చిన తర్వాత ఆ 25,000కి నేనే 100 మందికి అప్పు ఇవ్వగలే స్టేజ్కి వెళ్తానని నేను అనుకుంటున్నా. నేను కూడా కొత్తగా మెడికల్ షాప్ స్టార్ట్ చేస్తున్నా. 1 month బిఫోర్ అయిపోయింది వర్క్. కానీ నేను ఇక్కడ పూర్తిగా బిజినెస్లోకి పూర్తిగా నేర్చుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని, గ్రోత్ కావాలని నేను ఇక్కడికి వచ్చాను.
చాలా అద్భుతమైన వర్క్షాప్ అండి. అసలుకి మన లైఫ్లో టీచర్లు చిన్నప్పటి నుంచి కాలేజీ లెక్చరర్స్ కూడా ఇంత టీచింగ్ ఎవరు చెప్పరు. ఎక్కడ వెళ్ళినా కూడా ఇంత దొరకదు మనకు. మనం అనుకుంటాం వర్క్షాప్ 25,000 చాలా ఎక్కువేమో, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత 25,000 చాలా తక్కువ. మీరు ఒక 100 మందికి కాదు 1000 మందికి కూడా చెప్తారు. ఒక్కసారి వచ్చి చూడండి. ఒక్కసారి చూసిన తర్వాత లైఫ్ ఏదో తెలుస్తుంది. నా 2021 వరకు 24 సంవత్సరాల ముందు ఏం సాధించానో నాకు తెలీదు, కానీ 2022 సంవత్సరం తర్వాత కొత్త బిజినెస్ కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తానని గాడ్ ప్రామిస్గా నేను నమ్ముతున్నాను, నేను చేస్తానని కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హాయ్ సార్, ఐఎమ్ తిరుపతయ్య ఫ్రమ్ విజయవాడ అండి. నేను ఈ బిజినెస్ వర్క్షాప్కి వచ్చే ముందు 25,000 రూపాయలు అంటే చాలా ఎక్కువ అనుకున్నానండి. కానీ నేను ఈ 2 రోజులు ఇక్కడ నేను నేర్చుకున్న విషయాలు చూస్తే ఈ వర్క్షాపు మీటింగ్ వచ్చే ముందు బ్రదర్ షఫీ గారు 1000 టైమ్స్ సంపాదించుకోవచ్చు అని ఈ మీటింగ్ల ద్వారా నేను ముందే తెలుసుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చి నేను ఈ 2 డేస్ ఈ మీటింగ్ అయిన తర్వాత 1000 టైమ్స్ కాదండి 20,000 టైమ్స్ రిటర్న్ సంపాదించుకోవచ్చు అని చెప్పి నేను తెలుసుకున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు షేక్ అబ్దుల్ సమద్, బుద్రపేట గ్రామం, మండల్ ఖానాపూర్ డిస్టిక్, వరంగల్ అండి నాది. బిజినెస్ వర్క్ షాప్ బ్రదర్ షఫీ సార్ నడిపిస్తున్నారని తెలిసింది. నేను ఇక్కడ వచ్చాను. వచ్చిన తర్వాత చాలా అంటే చాలా నేర్చుకున్నాను. ముఖ్యమైన విషయం చెప్పేది ఏంటంటే, నేను చాలా బిజినెస్ చేసి అప్పుల పాలైనా, చాలా అంటే చాలా అప్పులలో పాలైనాను. ఇక్కడ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది నేను చేసేది బిజినెస్ కాదు, నేను చేసింది బిజినెస్ కాదు. అక్కడ నేను మనీ వేస్ట్ చేశాను, నా వర్క్ వేస్ట్ చేశాను, నా ఎఫర్ట్స్ వేస్ట్ చేశాను, నా డబ్బు వేస్ట్ చేశాను, నా లైఫ్కి వేస్ట్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది బిజినెస్ ఏంటిది, బిజినెస్ ఎలా చేయాలి. ఇప్పుడు నా మనస్ఫూర్తిగా మీకు చెప్తున్నా, ఇప్పుడు నాకు టోటల్గా అర్థమైపోయింది. బిజినెస్ నేను లక్షల్లో కాదు కోట్లలో సంపాదిస్తాను. ఇక్కడ నాకు నాలెడ్జ్ దొరికింది. మీకు చెప్పేది విషయం ఏంటిదంటే, మీ కుటుంబానికి మీరు న్యాయం చేసుకోవాలని అనుకుంటున్నారా, మీ ఫ్యామిలీకి మీరు న్యాయం చేసుకోవాలని అనుకుంటున్నారా, మీ స్టేట్కి మీ కంట్రీకి న్యాయం చేసుకుని అనుకుంటున్నారా, మీరు అప్పులలో పాలైనారా, మీరు ఒక బిజినెస్ ఓపెన్ చేశారా, మీకు గిరాక్ రావట్లేదా, మీకు అమ్మకాలు లేవా, మీ అప్పులలో పాలయ్యారా, నేను మీతోని నిజంగా చెప్తున్నా, పూర్తి నిజాయితీగా చెప్తున్నాను మీకు. మీరు ఈ షఫీ బ్రదర్ సారు నడిపించే బిజినెస్ వర్క్ షాప్కి రాండి. మీకు బిజినెస్ ఏంటిదో అని మీకు తెలిసిపోతుంది. మీరు లక్షల్లో కాదు కోట్లలో సంపాదిస్తారు. మీ ఫ్యామిలీకి, మీ కుటుంబానికి, మీ కులానికి హ్యాపీనెస్ ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హలో సార్, నా పేరు మాధవి. నేను హైదరాబాద్ చందనాలో ఉంటాను. 5 years నుంచి నేను బిజినెస్లో ఉన్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ వర్క్షాప్ గురించి తెలిసినప్పుడు అన్నీ తెలుసు కదా, అక్కడికి వెళ్ళి మళ్ళీ కొత్తగా ఏం తెలుసుకుంటాము అని అనుకున్నాను సార్. కానీ ఇక్కడికి వచ్చాక ఫస్ట్ సెక్షన్ ఫస్ట్ అవర్లోనే అసలు నా నాలెడ్జ్ మొత్తం 0 అని నాకు అర్థమైంది సార్. ఇక్కడికి వచ్చాక చాలా నేర్చుకున్నాను సార్. బిజినెస్లో ఎలా చేయాలి, స్ట్రాటజీ ఏంటి, అసలు ఎట్లా అప్డేట్ అవ్వాలి బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే. బిజినెస్ అంటే సర్వీస్ అంటే బిజినెస్ని సర్వీస్ చేస్తేనే సక్సెస్ అవుతాం, లేదంటే నెవ్వర్ అసలు సక్సెస్ అనేది ఎక్కడో ఒక దగ్గర ఆగిపోతుంది. చాలా పాయింట్స్ నేర్చుకున్నా సార్, అసలు మాటల్లో చెప్పలేము. అది ఇక్కడికి వచ్చి ఈ 2 days అటెండ్ అయితే తప్ప అది ఎక్స్ప్రెస్ చేయడం కష్టం. థ్యాంక్ యూ బ్రదర్ షఫీ సార్, అండ్ అందరికీ థ్యాంక్ యూ. నా పేరు మాధవి, నేను షేక్పేట నుండి వచ్చాను. నేను ఇక్కడ చాలా పాయింట్లు నేర్చుకున్నాను. నేను కూడా 3 years నుండి నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నాను. అయినా నాకు ఎక్కడ టచ్ కాలే అసలుకి. ఏ మీటింగ్లో చాలా మీటింగ్లు అటెండ్ అయ్యాను. ఏ మీటింగ్లో కూడా నాకు అసలు కరెక్ట్ అయిన నాలెడ్జ్ దొరకలేదు. ఎందుకు అనంటే ఇక్కడ 25,000 పెట్టి నేను ఇచ్చేసిన, కానీ నేను నా ఫ్యామిలీకి సపోర్ట్ ఉండాలి, నాకు సపోర్ట్ ఉండాలి అని చాలా డబ్బు ఖర్చు పెట్టుకున్నాను, చాలామందిని ఇచ్చేసుకున్నాను, కానీ నాకు ఎక్కడ ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు. కానీ ఇక్కడ నేను తెలుసుకున్నది ఏంటంటే 25,000లో నా దగ్గరే ఉంది ఆ ధైర్యం. నేనే చేసుకోగలుగుతా, నేనే ఉన్నా, నా ఫ్యామిలీకి నేనే ఒక కొండంత ధైర్యం అనేది ఒక ఈ షఫీ బ్రదర్ వల్ల తెలుసుకున్నాను నేను. ఈరోజు బిజినెసే కాదు, అందరిని ఎవరినైనా నిలబెట్టుకోగలుగుతాను అనేది ఒకటి నాకు కాన్ఫిడెంట్ అనేది వచ్చింది. థ్యాంక్ యూ. హాయ్, వెల్ దిస్ ఈస్ వెరీ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఓన్లీ 1 word, జస్ట్ అల్టిమేట్ కిల్లింగ్.
థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను ఫస్ట్ లీడర్షిప్ వర్క్షాప్కి వచ్చాను. లీడర్షిప్ వర్క్షాప్కి ఇది సెకండ్ టైం. ఒక్కసారి డబ్బు ఖర్చు పెట్టి వచ్చిన వాళ్ళు మళ్ళీ డబ్బు పెట్టి వస్తారా ఎవరైనా? అండ్ ఇందాక నేను ఒక మెసేజ్ చదివాను యూట్యూబ్లో, ఆల్రెడీ లైవ్ ప్రోగ్రాంలో. అక్కడంతా ఇంటర్వ్యూ ఆల్రెడీ జరుగుతుంది కదా, అంతవరకు ఎందుకు టైం వేస్ట్ చేయడం, చూద్దామనేసి చూశాను. ఒకరు అన్నారు, నాకు తెలిసి డబ్బు సంపాదించడం, బిజినెస్ చేయడం అంటే రెండే విధాలు, శ్రమ పడడం, డబ్బు ఇన్వెస్ట్ చేయడం అనేసి. కరెక్టే, డబ్బు ఇన్వెస్ట్ చేయడం కరెక్టే. శ్రమ పడడంలో నేను పడ్డ శ్రమ ఎవరు పడి ఉంటారు నాకు తెలిసి. డెలివరీ అయితే కూడా విదిన్ 1 monthలో బిజినెస్ నేను కుట్టు మిషన్ స్టార్ట్ చేశాను. అండ్ వర్క్ టెక్నికల్ ఫీల్డ్లో స్టార్ట్ అయిన తర్వాత ఈవినింగ్ 5కి స్టార్ట్ చేసే టెక్నికల్ వర్క్లో ఎర్లీ మార్నింగ్ 5 కూడా అయిందనమాట టైం. సో నైట్ మొత్తం మర్చిపోయి వర్క్ చేసిన కాలం ఉంది. ఇంతకన్నా హార్డ్ వర్క్ ఎవరు చేస్తారండి? అయినా నేను ఏం తెలుసుకుంటున్నా ఇక్కడికి వచ్చి నేను తెలుసుకుంది ఏంటంటే, ఒక అమ్మ ఒక బిడ్డని ఎంత ప్యూరిటీతో అయితే కంటుందో, అంటే కనేటప్పుడు నాకు అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి, నాకు కోరికలు ఏముండవు. కనడంలో పెయిన్స్, బాధ అండ్ ప్యూరిటీ ఇవి మాత్రమే తెలుస్తాయి. అండ్ కన్న తర్వాత ఆ బిడ్డని మనం ఎంత బరువు బాధ్యతలతోటి మోస్తామో అండ్ వాళ్ళని అంత జాగ్రత్తగా చూసుకుంటామో అదే బిజినెస్. బిజినెస్లో మన పిల్లలకి, బిజినెస్ అంటే మన పాప, దాన్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, ఎంత ప్యూరిటీతో చూడాలి, మార్కెట్కి ఏం కావాలి, మనం ఏమిస్తున్నాం, అసలు బిజినెస్ అంటే ఏంటి, ఏ గోల్తో బిజినెస్ చేయాలి. బిజినెస్ అంటే డబ్బు సంపాదించడమే కాదు, మనం సమాజంలో ఎలాంటి బిజినెస్ చేస్తున్నాము, ఏం చేస్తున్నాం. అండ్ నాకు తెలిసిన వరకు నేను మంచి బిజినెసే చేస్తున్నా. అయినా ఇంకా తెలుసుకొని చేయాల్సింది చాలా ఉందని నాకు ఇక్కడికి వచ్చాక అర్థమైంది. అండ్ నేను చేసింది ఇప్పటివరకు 0, ఇప్పుడు చేయాల్సింది ఇంకా 1000 రెట్లు ఉంది. అది నాకు ఇక్కడికి వచ్చాక అర్థమైంది. మనం పెట్టే మనీ ఇన్వెస్ట్మెంట్ 0, బట్ ఇక్కడికి వచ్చే నాలెడ్జ్ thousands కాదు, 1 lakh కాదు, 1 crore కూడా కాదు. అసలు చెప్పడానికి అవి మాటలు హద్దు లేవు. అది ఎప్పుడు మనం ఇక్కడ విన్నది ఆచరించి ఏదైతే ఉందో అది మనం తీసుకురావాలి, ఆచరణలోకి తీసుకొచ్చి అది ఫాలో అయినప్పుడు మనకు అది కరెక్ట్. మనం విన్నదానికి సార్ ఎంత కష్టపడుతున్నారంటే, మేము కూర్చొని నైట్ 3 వరకు అండ్ సెకండ్ నైట్ నేను ఇంతకుముందు ఫస్ట్ వచ్చినప్పుడు 5 o'clock అయింది. అండ్ డబ్బులు పెట్టి వచ్చిన వాళ్ళకే పేషెన్సీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరు నిద్రపోతున్నారు, ఒకరు టైర్డ్ అయిపోతున్నారు. సో డిఫరెంట్ కైండ్ అనమాట. కొందరు ఇంట్రెస్ట్ ఉన్నారు, అంటే నాలాంటి పిచ్చిన వాళ్ళు నిద్ర కాదు కదా, అసలు ఆ 2-3 గంటలు ఇచ్చిన టైం కూడా నిద్రపోకుండా ఎప్పుడు క్లాస్ స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూసే వాళ్ళు కూడా ఉన్నారు. 2 types ఉన్నారు. అండ్ నేను ఎక్కువ చెప్తున్నానేమో, సారీ, బట్ చెప్పాలని హార్ట్ఫుల్గా నేను ఫీల్ అవుతున్నా. తెలియని వాళ్ళు చాలామంది మిస్ అవ్వద్దు. నేను ఇన్ని రోజులు ఎందుకు రాలేనని చాలా మిస్ అయ్యాను, కాబట్టి ఆ ఫీలింగ్ అనేది మీకు షేర్ చేసుకుంటున్నాను. బిజినెస్ అంటే డబ్బు కాదు, శ్రమ కాదు, వాటికి మించింది చాలా ఉంది. అది తెలుసుకోండి ఫస్ట్. లైఫ్ ఏంటి, ఏ గోల్ ఉండాలి, ఏ బిజినెస్ చేయాలి, ఎలా చేయాలి, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం తెలుసుకోవాల్సింది. సార్ ఇంకొక మాట చెప్పారు, ఫ్యూచర్లో ఇప్పుడు మనం చూస్తున్న యాప్స్లోన వరుడు కావాలను, వధువు కావాలను ఉంది. ఇన్ ఫ్యూచర్లోన ఎన్రిచర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఉన్న ప్యూరిటీ బయట ఎక్కడ దొరకదు అనేసి అన్నారు. అది మేబీ రియల్ కావచ్చు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు. అండ్ ఇంకొకరు అన్నారు, మేము మిడిల్ క్లాస్ అండి, మా దగ్గర డబ్బు లేదు, ఎలా రావాలి అంటున్నారు. మీ దగ్గర రియల్గా రావాలి అన్న కంటైన్ ఉంటే, నేను యాక్చువల్లీ అయితే బీఎస్సీ, నాకు ఏదైతే బీఎస్సీకి ఏదైతే ప్రాఫిట్ వస్తుందో కంపెనీ తరఫు నుంచి అది నేను స్పాన్సర్ చేయడానికి రెడీగా ఉన్నా. నా తరఫు నుంచి ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే నేను అది టోటల్గా డొనేట్ చేస్తాను, మీరు వచ్చి జాయిన్ కావచ్చు. ఇది కూడా ఎందుకంటే ఒకరికి హెల్ప్ అవుతుందంటే మన వంతు సహాయం మనం సమాజంలో చేయాలి, అది కూడా ఉండాలి ఒక మనిషి దగ్గర. బిజినెసే కాదు, ఒక మనిషికి విలువలు కూడా చాలా తెలియాలి. మన వల్ల సమాజం ఏం నేర్చుకుంటుంది, మనం ఏం నేర్చుకుంటున్నాం, ఇవన్నీ స్కిల్స్ అన్నీ ఉండాలి. థ్యాంక్ యూ అండి. मेरा नाम याकूब है, मैं वरंगल से आया. నేను వరంగల్ నుంచి వచ్చిన. ఈ బిజినెస్ చేయాలనుకుంటే, మీకు ఆలోచన ఉంటే, బిజినెస్ గురించి ఏమైనా తెలుసుకోవాలని ఉంటే మాత్రం 1 time షఫీ భాయ్ తోటి మీట్ కాండి, కలవండి.
కలిసిన తర్వాత మీరు డిసైడ్ చేయండి మీరు ఏం చేయాలి, లైఫ్లో మీరు ఏం చేయాలా, ఏం చేయాలి, ఏమైనా క్లారిటీ మీకు కావాలంటే షఫీ భాయ్ తోటి కలవండి. పైసలది మాత్రం ఏం టెన్షన్ తీసుకోకండి, సార్ తోటి కలవండి, అంతే. బాయ్. హలో, నా పేరు మొహమ్మద్ ఇర్ఫాన్, వరంగల్ నుంచి వచ్చాను. నేను ఈ ట్రైనింగ్ సెక్షన్ స్టార్ట్ చేయకముందు చాలా ఫ్రెండ్స్ని కలిసినాను. ఈ ట్రైనింగ్ ఉంది వెళ్దాం పాండి అని చెప్పేస్తే చాలామంది ఏమన్నా 25,000 కదా, అంత అవసరమా మనకి, మీటింగ్లో ఏం చేంజ్ అవుతుందని లైఫ్ అట్లా నార్మల్గా ఉంటుంది, బిజినెస్ అంటే అందరికీ తెలుసు, దాంట్లో పోయి ఏం నేర్చుకునేది ఉంటుంది అని చెప్పి చాలామంది చెప్పారు. నాకు చెప్పినప్పుడు నాకు ఒకటే అనిపించింది, ఎందుకంటే నేను ఆల్రెడీ ఐడియాలో మేనేజర్ చేశాను, యూనినార్లో మేనేజర్ చేశాను. నా కింద ఒక 200 మెంబర్స్ డిస్ట్రిబ్యూటర్ పనిచేసేది, నాకు ఒక 300 మెంబర్స్ ఎగ్జిక్యూటివ్స్ పనిచేసేది నా కింద. వాళ్ళకి నేను ట్రైనింగ్స్ ఇచ్చేది. కానీ ప్రతి ట్రైనింగ్ సెక్షన్లో ఏదో ఒకటి నేర్చుకోవాలని చెప్పేసి వెళ్ళేది. ఈసారిది నేను ఆల్రెడీ చాలాసార్లు వీడియోస్ చూశాను. దాంట్లో నాకు ఏదైనా ఏ వీడియో చూసినా కూడా కొత్తది ఏదో ఒకటి హార్ట్కి టచ్ అయ్యేది, ఏదో ఒక వర్డ్. నేను ఇప్పటి నుంచి చాలా సంవత్సరాల నుంచి వీడియోస్ చూస్తున్నాను. ఇది ఫస్ట్ టైం నాకు ఆపర్చునిటీ వచ్చింది సార్ని కలవడానికి. ఈ 2 days అనేది చెప్పడానికి వర్డ్స్ లేవు నా దగ్గర, ఎందుకంటే చెప్తే మీకు కూడా అర్థం కాదు. ఒకసారి అటెండ్ అయితేనే అర్థమవుతుంది. ఎందుకంటే 25,000 నేను చూస్తున్నాం, కానీ లైఫ్ చేంజ్ కావాలి, ఏదో ఒకటి నేర్చుకోవాలి. ప్రతి వాళ్ళకి ఉన్న వాళ్ళే దీనికి రావాలి. నార్మల్గా టైంపాస్ కోసం ఓన్లీ ఏదో చూద్దాం అంటే వద్దు. ఎందుకంటే అట్లాంటి ట్రైనింగ్ సెక్షన్ సార్ అటెండ్ చేస్తున్నారు. ఎందుకంటే మనకి ఓన్లీ మన ప్రాక్టికల్ చేస్తున్నాం ఇక్కడ, థీరీస్ కాదు. థీరీస్ అనేది చాలా దగ్గర దొరుకుతాయి మనకి, ఇక్కడ ఓన్లీ ప్రాక్టికల్ నడుస్తున్నాయి. ప్రాక్టికల్ తోటే మనం నేర్చుకుంటాం అనేది నాకు గట్టి నమ్మకం అన్నట్టు. థ్యాంక్ యూ సార్. షార్ట్గా ఇంకా నిజంగా చెప్పాలంటే దిమ్మ తిరిగిపోయింది సార్, నిజంగా. ఎందుకంటే బయట సెమినార్స్లో థియరీనే ఉంది, కానీ ఇక్కడ బ్రదర్ షఫీ గారి 2 days బిజినెస్ వర్క్షాప్లో ప్రతీది ప్రాక్టికల్ స్ట్రాటజీ మాత్రమే ఉంది సార్. ఇంకా ఇప్పుడైతే వర్క్షాప్ కంప్లీట్ అవ్వలేదు. వర్క్షాప్ కంప్లీట్ అయ్యాక మేమందరం మార్కెట్లో దిగడం, ఇంకా మా బిజినెస్ తారాస్థాయికి వెళ్ళడం, ఇదైతే గ్యారంటీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హలో ఫ్రెండ్స్, నా పేరు విలియం అండ్ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. 20 years నుంచి నేను బిజినెస్ చేస్తున్నాను. అండ్ ఇట్లాంటి వర్క్షాప్స్ నేను పాన్ ఇండియాలో ఒక 50 పైగా నేను చూశాను. కానీ 20 సంవత్సరాల్లో నేను ఏదైతే మిస్ అయ్యానో ఒక 2 daysలో మన మాస్టర్ అండ్ మన మెంటర్ బ్రదర్ షఫీ గారి దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. 20 yearsలో ఏం మిస్ అయ్యానో ఒక 2 daysలో నా విజన్ ఏంటి, నా గోల్ ఏంటి, ఎవ్రీథింగ్ ఒక క్లారిటీ, పిక్చర్ క్లారిటీ వచ్చేసింది నాకు. అండ్ ఎన్నో వర్క్షాప్స్ చూశాను. కానీ ఇక్కడ మన బిజినెస్ ఆచార్య మన షఫీ బ్రదర్ గారి ఈ వర్క్షాప్లో, బిజినెస్ వర్క్షాప్లో ఉన్న యాక్టివిటీస్ ఎప్పుడు ఎక్కడ నేను చూడలేదు. కానీ ఇంత డెప్త్గా సబ్జెక్ట్ కూడా ఎవరు నీట్గా చాలా క్లుప్తంగా ఎవరు మీకు చెప్పరు. అండ్ ఇట్స్ ఎ హానర్ అండ్ ప్రివిలేజ్ బ్రదర్ షఫీ గారు అండర్లో ఇంకా ఎన్నో ఇట్లాంటి వర్క్షాప్స్ని అటెండ్ అవ్వాలని. థ్యాంక్ యూ. హాయ్ సార్, నా పేరు భాస్కర్, మల్కాజ్గిరి బిలాంగ్స్ అని హైదరాబాద్. ఈ ప్రాజెక్ట్ ఒక్కటే కంట్రీలో చెప్తానండి. మీకు గోల్స్ ఉంటే 100% షఫీ సార్తో జర్నీ చేయండి. మీకు స్వచ్ఛంగా ఎలా చేయాలి, ఎలా ఎదగాలి వితిన్ షార్ట్ పీరియడ్లో సక్సెస్ అవుతామని గ్యారంటీ అండి. ఇక్కడ 100% జర్నీ చేయండి. మీ డ్రీమ్ ఎలాగో ఉంటుంది 5 years 3 years, కానీ 1 year ముందే మీరు రీచ్ అవుతారు. 100% గ్యారంటీ. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు అబ్దుల్లా, మాది గన్నారం వైరా మండలం, ఖమ్మం జిల్లా. నేను ఎందుకు వచ్చినా అంటే ఇక్కడ అసలు ఏముంది, అసలు ఇది బిజినెస్ అంటే ఇది వ్యాపారమా లేకపోతే ప్రోడక్ట్ అమ్మటమా కొనటమా, అసలు ఏం తెలుసుకుందామని ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్న కొద్దిగా అర్థమైంది, ఇవాళ మొత్తం పూర్తిగా అర్థమైంది. అరే ఇన్నాళ్ళ నుంచి నేను ఎందుకు ఇంత వయసు వచ్చిందా కూడా దీని గురించి ఎందుకు తెలుసుకోలేకపోయిందా అనే ఒక బైండింగ్ డిజైర్ వచ్చేసింది నాలో. ఏం చేసినట్టు ఈ గిటాల నుంచి ప్రత్యేకంగా మనం నేర్చుకొని
ఎత్తవాడు కూడా చెప్పి చూపించుకునే అంత ఇది వచ్చేసి నాకు మరి 10 మంది కూడా చెప్పాలని నాకు బాగా నచ్చింది. ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లా జీవించాలా, ఎట్లా నడవాలా, షఫీ గారు ఎట్లయితే దాన్ని చెప్పి దాన్ని ఎట్లా చేయాలనేది కూడా మొత్తం అది అక్కడ చూపించి చేయించాడు. కాబట్టి బాగా పూర్తిగా అర్థమైంది. కాబట్టి మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి మైండ్ బాగా మంచిగా వచ్చేసింది. మరి మేము ఏది చేయాలన్నా కూడా మంచిగా శాస్త్రమనే ధైర్యం వచ్చింది. కాబట్టి మరి దీనికోసం నేను వచ్చాను, మరి పూర్తిగా తెలుసుకున్నాను. ఇక నుంచి కూడా మరి నేను కూడా నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా చెప్పి వాళ్ళని కూడా రమ్మని వాళ్ళని కూడా తెలుసుకునేటట్టు చేస్తాను. థ్యాంక్ యూ. अस्सलाम वालेकुम, मेरा नाम करीम है। अल्हम्दुलिल्लाह बिज़नेस वर्कशॉप से मैं बहुत सारा इन्फॉर्मेशन लिया। इंशाल्लाह मैं बिज़नेस मेरा डेवलप करूँगा उससे। शुक्रिया। హలో అండి, ఎ వెరీ గుడ్ ఈవినింగ్. బ్రదర్ షఫీ గారిది 2 days బిజినెస్ వర్క్షాప్ ఏదైతే ఉందో ఇది అటెండ్ అయ్యేటప్పుడు 25,000 30,000 రూపీస్ పే చేసి ఈ వర్క్షాప్ అటెండ్ అవ్వాలా, అందులోనూ 2 days కదా అని అనుకున్నాను. కానీ నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత 2 days వర్క్షాప్ అటెండ్ అయిన తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే జస్ట్ 25,000 రూపీస్కి 30,000 రూపీస్కి ఇంత అద్భుతమైన వర్క్షాప్ బ్రదర్ షఫీ గారు ఆఫర్ చేస్తున్నారా అని నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నిజంగా చెప్పాలంటే అసలు ఒక రియల్ బిజినెస్ మ్యాన్ ఎలా ఉండాలి, అసలు బిజినెస్కి సంబంధించినటువంటి స్ట్రాటజీస్ ఏంటి, టెక్నిక్స్ ఏంటి, టూల్స్ ఏంటి, అసలు బిజినెస్ స్కేలింగ్ ఎలా చేసుకోవాలి, బిజినెస్లో మన బ్రాండ్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి, అలాగే బిజినెస్లో కాంపిటీషన్ వచ్చినప్పుడు మనల్ని మనం మార్కెట్లో ఎలా నిలబెట్టుకోగలగాలి, ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ చాలా అంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఇక్కడ ఎవరైతే మన తెలుగు 2 రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో బిజినెస్లో ఉన్న వాళ్ళు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఈ వర్క్షాప్ తప్పకుండా అటెండ్ అవ్వండి సార్. ఇది నా స్పెషల్ రిక్వెస్ట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది ఆలోచిస్తారు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా, 25,000 రూపీస్ పే చేయాలా అని చెప్పేసి. కానీ నేను చెప్తున్నాను, మీరు బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు కదా, మీరు బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ఎంత ఇంపార్టెంటో ఆ బిజినెస్ రన్ చేసే మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోవడం అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్. లేకపోతే మీ బిజినెస్ అనేది లాసెస్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. సో ప్రతి ఒక్కరూ కూడా బిజినెస్ వర్క్షాప్ అటెండ్ అవ్వడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. हेलो, गुड इवनिंग। मैं उमर जाहिद पिछले 4 साल से बिज़नेस में हूँ और ये मीटिंग अटेंड करने के लिए जब मुझे ये अपॉर्चुनिटी मिली थी तो सबसे पहले मैं इस बात पे हैरत में था कि 25,000 रुपये लगा के मीटिंग अटेंड करना है। मैं इससे पहले लाइफ में सबसे बड़ी मीटिंग जो है 2,500 रुपये की अटेंड करा था, तो 10 मरतबा सोचा था। अब 25,000 की मीटिंग अटेंड करना है, लेकिन मेरा वर्कलोड ऐसा था कि मैं मीटिंग में जिस दिन आया उससे 1.5 दिन पहले से नहीं सो के था मैं, और ये हालत के बावजूद नींद का गलबा था। लेकिन मीटिंग हॉल में जैसा बैठा और यहाँ पे बिज़नेस के ताल्लुक़ से जब मैं सुनते गया तो मेरी नींद कहाँ भाग गई, किधर भाग गई, पता ही नहीं चला। रात के 3 बजे तक अल्हम्दुलिल्लाह सेशन में बिल्कुल बग़ैर ऊँगे के, बग़ैर सोए के बैठ के ये समझ में आया कि हम वाक़अतन घोड़े पे सवार हैं या कहाँ सवार हैं, बिज़नेस में इस तरीके से खो गए हैं, लेकिन बिज़नेस हकीकत में बिज़नेस के तरीके से नहीं कर रहे हैं। तो बोलने की और ताज्जुब की बात यह है कि बिज़नेस के मुतालिक बिज़नेस की हकीकत, बिज़नेस के तरीक़े और बिज़नेस नहीं, कमर्शियल टाइप में नहीं, बिज़नेस एक अच्छे अंदाज में अच्छी तरीके से, अगर आप कोई प्रोडक्ट बेस्ड कंपनी में हैं तो कस्टमर के साथ किस तरीके से डील किया जाना चाहिए और आप इस तरीके से अपने अखलाक को सुधार के बिज़नेस के रूल्स के तरीक़े के मुताबिक सच्चाई के साथ इस अंदाज में चलना चाहिए कि वो कस्टमर आपका परमानेंट कस्टमर बन जाए और आपके साथ एक अटैचमेंट बन जाए। ऐसे अखलाक वाली और बिज़नेस के उसूल और तरीक़े, इस तरीक़े की चीज़ें यहाँ पे सुनने को मौका मिला, सीखने का मौका मिला। और आज महसूस हो रहा है कि उस बिज़नेस के सही तरीक़े उसूल नहीं सीखने की वजह से हम बहुत पीछे हो गए। और आज इस बात का भी एहसास हो रहा कि ये हम अपने आप पे इन्वेस्ट कर रहे हैं, ये 25,000 रुपये कोई बड़ी चीज़ नहीं है और बहुत कम पैसों में बहुत कुछ चीज़ें हमारे ब्रदर शफ़ी सर के ज़रिए से हमको मिल रही हैं। और हम बिज़नेस आचार्य की अगली मीटिंग में भी इंशाल्लाह ज्वाइन होने का इरादा करता हूँ मैं।
నా పేరు మొహమ్మద్ యాకూబ్. నేను లాలాగూడ నుండి వచ్చినాను. ఈ మీటింగ్ రాకముందు నాకైతే డౌట్ ఏదైతే ఉండే 25,000 ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను, దీనికి నేను ఇంతకుముందు ఏ మీటింగ్ అటెండ్ చేయలే. కేవలం అక్బర్ సార్ మీటింగ్ ఒకటే అటెండ్ చేసినాను నేను. దాని తప్ప ఏ మీటింగ్ అటెండ్ చేయలే నేను. ఏ ప్రజెంటేషన్, ఏ ఈవెంట్ దేంట్లో నేను పార్టిసిపేట్ చేయలే. ఈ ఫీల్డ్లో వచ్చినది అక్బర్ సార్ వల్ల. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఇంతకుముందు ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఏం చేయాలా, ఇది మన విజన్ ఇంతకుముందు ఎట్లా ఉండే, దానికి గోల్ విజన్ ఎట్లా పెట్టినాం, దానికి ఎట్లా నడుచుకోవాలా, ఇవి అన్నీ ఇక్కడ ప్రాక్టికల్ సెక్షన్స్ సహా చూపించారు. దానివల్ల మనకి ఎంత బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏదైతే పెట్టుబడి పెట్టినాం, ఇది మనం ఎంత దీనికి గ్యాప్ చేస్తే అంత మన జీవితంలో అమలు చేసుకుంటే అంతగానం మనం సంపాదించుకోవచ్చు. దీనివల్ల మనకి ఇంకొకటి, ఈ మీటింగ్ అయిన తర్వాత కూడా వచ్చే నెల ఉన్న మీటింగ్లో కూడా ఎట్లా అయినా ఖచ్చితంగా నేను కూడా వస్తా, పార్టిసిపేట్ చేస్తా. ఇంకొకటి మా శిష్యుడు, మా ఫ్రెండ్ మాట్లాడతారు. తుమారా షయ్య. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నా పేరు మొహమ్మద్ ఉస్మాన్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. బేసికల్లీ నేనైతే ఒక టీచరు. నేను నా జీవితం 3 సంవత్సరాలు ట్రైనింగ్ చేశాను. ఇది నేర్చుకోవడానికి ఎలా బోధించాలి, ఎలా టీచింగ్ చేయాలి. లాస్ట్ 1 ఇయర్ నుంచి నేను ఒక బిజినెస్లో ఉన్నాను. కానీ నేను చేసింది అది బిజినెస్సే కాదని ఇప్పుడు నాకు రియలైజ్ అయింది. ఎందుకంటే నేను చేసిన పని కూడా ట్రైనింగ్ చేశాను. అందువల్లే ఈ ట్రైనింగ్ రాక ముందే నాకు ఒక పాయింట్ నా స్ట్రాంగ్ మైండ్లో ఉండేది. ఏ పని అయినా నేర్చుకొని చేస్తే దాని రిజల్ట్సే వేరే ఉంటాయని ఆ ఉద్దేశంతో నేను ఇలా వచ్చాను. అండ్ నాకు నచ్చినది, ద బెస్ట్ థింగ్ ఇస్ దట్ బ్రదర్ షఫీ సార్ ఏమేమి చెప్తున్నారో ఆయన అవన్నీ ఎబిలిటీస్తో తనకు ప్రూవ్ చేసి మాకు చూపించారు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంప్రెసివ్ థింగ్ దట్ ఐ ఎక్స్పీరియన్స్డ్. థ్యాంక్ యూ సార్. अस्सलाम वालेकुम, मेरा नाम ज़बीर है. ये बिज़नेस क्या है आज मालूम हुआ. अल्हम्दुलिल्लाह बिज़नेस तो कर रहे थे, लेकिन बिज़नेस के बेसिक्स आज तक नहीं मालूम था. और यहाँ पे आने के बाद बहुत कुछ सीखा और इंशाल्लाह इम्प्लीमेंट करूँगा और बिज़नेस को नेक्स्ट लेवल पे लेके जाऊँगा. నమస్కారం అండి, నా పేరు రాజాగౌడ్. మాది కామారెడ్డి డిస్ట్రిక్ట్. నేను ఇంతకుముందు ఆటో నడిపించేది. ఆటో నడిపించేటప్పుడు 5 గంటలకు లేసేదండి. లేవగానే బ్రదర్ షఫీ గారి వీడియోస్ చూసేది. డైలీ ఒకటో రెండో వీడియోలు చూసేది. దాన్ని చూస్తూ ఈరోజు కిరాణ్ షాప్ ఏర్పాటు చేసుకున్నా. కిరాణ్ షాప్తో పాటు ఒక వాటర్ ప్లాంట్ ఇస్తున్నా. షెడ్ చాలా పెద్ద వేసానండి. ప్రజెంట్ బిజినెస్ వర్క్ షాప్ ఉందంటే ఒక 26,000 నాకు చాలా ఎక్కువ అమౌంట్. కొత్తగా పెట్టుబడి పెడుతున్నాను కాబట్టి ఒకసారి నేర్చుకుందాం, ఖచ్చితంగా సక్సెస్ అవుతా అనే ఉద్దేశంతో బ్రదర్ షఫీ గారి వర్క్షాప్కి అటెండ్ కావడం జరిగింది. నమస్కారం బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది మాట్లాడారు. అందరూ మాట్లాడాలంటే చాలా సమయం అయిపోతుంది. కాబట్టి ఉన్నటువంటి తక్కువ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఇంట్రొడక్షన్ మీతో అవ్వాలని చెప్పేసి, మీతో మాట్లాడాలని చెప్పేసి ఈ లైవ్ ఇవ్వడం జరుగుతుంది. నిజంగా చాలా మంచి ఇంట్రాక్షన్ జరిగింది. చాలా అద్భుతమైనటువంటి వర్క్షాప్ జరిగింది. అయితే మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకున్నాను. నెక్స్ట్ మంత్ అంటే ఫిబ్రవరి 14th and 15th, ఫిబ్రవరి 14 మరియు 15 2 రోజులు రామోజీ ఫిల్మ్ సిటీలోనే చేంజ్ యువర్ ఫ్యూచర్ అని చెప్పేసి 2 రోజుల అద్భుతమైన లైఫ్ చేంజింగ్ వర్క్షాప్ జరగబోతుంది. ఇది మహా అద్భుతమైనటువంటి వర్క్షాప్, చాలా ఎక్సలెంట్ వర్క్షాప్ జరగబోతుంది. ఇది గొప్ప అవకాశం. మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి కూడా హార్ట్లీ వెల్కమ్ చేస్తున్నాను. ఎంతమంది అయితే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వారికి నేను ఇన్విటేషన్ ఇస్తున్నాను. మీరు కాల్ చేయండి 9811220385. ఈ నెంబర్ ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ నెంబర్ చూడండి, కాల్ చేయండి, మరిన్ని వివరాలు తెలుసుకోండి. వర్క్షాప్కి రండి, కలిసి జర్నీ చేద్దాము.
అద్భుతమైనటువంటి విధంగా మీ పర్సనల్ లైఫ్లో, మీ ఫ్యామిలీ లైఫ్లో, మీ బిజినెస్ లైఫ్లో మంచి వాల్యూ యాడ్ చేయాలని చెప్పేసి ఈ వర్క్షాప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ మచ్, థ్యాంక్స్ అలాట్, బాయ్, సీ యూ, బాయ్ చెప్పండి.